హలో నమస్తే వెల్కమ్ టు డైట్ మెను. సో ఈ వీక్ మొత్తం కూడా మనం వైటమిన్ కే గురించి మాట్లాడుకుంటున్నామండి. సో అందులో భాగంగానే ఈ రోజు ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. హాయ్ అలేఖ్య గారు. హాయ్ అశ్విని గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో వైటమిన్ కే గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ రోజు ఏం రెసిపీ చేస్తున్నారు? సో ఈరోజు వచ్చేసరికి మనం కాలీఫ్లవర్ స్టర్ ఫ్రై చేసుకుంటున్నాం. కాలీఫ్లవర్ స్టర్ ఫ్రై. క్యాబేజ్ కాలీఫ్లవర్ అనేది చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటారు అండ్ ఇష్టపడరు కూడా. కానీ నాకు కాలీఫ్లవర్ చాలా ఇష్టం. పచ్చడి కూడా పెడతాను నేనైతే దాంతో. అంటే కొంచెం ఆ దాంట్లో ఉన్న ఫ్లేవర్, స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది క్యాబేజ్ కాలీఫ్లవర్లో అబ్జర్వ్ చేస్తే. ఆ ఫ్లేవర్ వల్ల చాలా మందికి నచ్చదు, బట్ అది ప్రాపర్గా మనం కుక్ చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రోజు వైటమిన్ కేకి సంబంధించి కాలీఫ్లవర్ స్టిర్ ఫ్రై ప్రిపేర్ చేస్తారంట. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. కాలీఫ్లవర్ స్టిర్ ఫ్రై కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్, జీరా, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, నూనె. కాలీఫ్లవర్ స్టిర్ ఫ్రై కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో నిన్నంటే నాకు ఇష్టం లేదు, అయినా సరే ఇష్టంగా తిన్నాను నేను. సో ఈరోజు అయితే నా ఫేవరెట్, ఇంకా బాగా చేయాలి మీరు. ఖచ్చితంగా తిన్నాక చెప్తారు. ఈ రెసిపీ కూడా ట్రై చేస్తాను. అవునా? ఎందుకంటే కాలీఫ్లవర్లో కర్రీ ఎక్కువగా తినేదాన్ని నేను, లేదంటే పికిల్ తినేదాన్ని. స్టిర్ ఫ్రై ఎప్పుడు చేయలేదు. మరి కొంచెం అంటే మరీ అంత గ్రేవీ కాకుండా మనకి సెమీగా వస్తుంది. సెమీ అంటే వాటరే ఉండదు, రోటీస్తో బాగా ఉంటుంది దాని రైస్తో కంపేర్ చేస్తే. ఓకే. సో రోటీస్తో బాగుంటుంది. కొంచెం డిఫరెంట్గా ఎప్పుడు మనం ఎగ్ అలా తీసుకుంటూ ఉంటాం రోటీస్కి, ఇలా కూడా బాగుంటుంది. అంటే చూద్దాం ఎలా చేస్తారు. ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. సో ఒక స్పూన్ నూనె వేస్తున్నాను. సో వైటమిన్ కే గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సిమ్టమ్స్ ఎలా ఉంటాయండి? మామూలుగా బ్లడ్ క్లాట్ అవ్వదు అని చెప్పేసి అన్నారు. ఏ విధంగా తెలుస్తుంది మనకు వైటమిన్ కే డెఫిషియన్సీ ఉంది అని చెప్పేసి? సో ఎక్సెసివ్ బ్లీడింగే సిమ్టమ్ ఉంటుంది. అంటే ఇది మనకి 2 ఫంక్షన్స్ చేస్తుంది జనరల్గా. వైటమిన్ కే అనేది మన బోన్స్ హెల్త్ని మెయింటైన్ చేస్తుంది, ఈ బ్లీడింగ్ అనేది స్టాప్ చేస్తుంది. సో ఈ బ్లీడింగ్ స్టాప్ చేసేది మనకి ఎక్కువగా ఏదైనా ఇంజురీ అయినప్పుడు, లేకపోతే ఉమెన్లో ఎక్కువగా మెన్స్ట్రల్ ఆ సైకిల్ అప్పుడు ఎక్సెసివ్ బ్లీడింగ్, అంటే 3 days 4 days కాకుండా 7-8 days అవ్వడము. సో అది సిమ్టమ్ ఉంటుంది. అది కాకుండా అయితే బోన్స్ అనేవి ఈజీగా ఫ్రాక్చర్ అవ్వడం, చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు కూడా మనకి బోన్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది రావడము, అండ్ జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉండడం, ఇలాంటివి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. ప్రెగ్నెన్సీ టైం వరకు తెలియదు. ఆ టైంలో ఎవరికన్నా ఇది బయటపడితే కనుక ఆ టైంలోనే డేంజర్ అవుతుందా? సో కన్సీవ్ అవ్వకముందే వైటమిన్ కే డెఫిషియన్సీ ఉంది అంటే వాళ్ళకి ఆ టైంలో కూడా డైట్ త్రూ ఇవ్వడమా, లేకపోతే సప్లిమెంట్స్ నీడ్ ఉందా అనేది గైనకాలజిస్ట్ చెక్ చేసుకుంటారు. బికాస్ డెలివరీ టైంలో కూడా వాళ్ళకి ఎక్సెసివ్ బ్లీడింగ్ అవ్వకుండా ఉండడానికి కోసం అని చెప్పేసి. అండ్ ఉమెన్ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్కి కొంచెం రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది నార్మల్ మంత్తో కంపేర్ చేసుకుంటాం. సో మనకి నూనె వేడెక్కిపోయింది కదా, ఫస్ట్ కొద్దిగా జీలకర్ర వేస్తుంది. ఓకే. ఫస్ట్ కొద్దిగా కరివేపాకు అండ్ కొద్దిగా పచ్చిశనగపప్పు. స్టిర్ ఫ్రై కాబట్టి మనకి ఎక్కువ టైం కూడా తీసుకోవాలి. అండ్ ఇది కూడా మనం బాయిల్ చేసుకున్నామా, లేదంటే ఆవిరి పైన ఉడికించుకున్నామా? టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ ఏదైనా మనం స్టిర్ ఫ్రై చేసుకున్నామంటే దాన్ని మనము స్టీమ్ చేసుకుంటే, అంటే ఆవిరి పైన ఉడికించుకున్నప్పుడు దాంట్లో ఉన్న వైటమిన్స్ కానీ న్యూట్రియంట్స్ కానీ ప్రిజర్వ్ అవుతాయి. మనం ఎప్పుడైతే బాయిల్ చేస్తామో ఆ వాటర్ అనేవి పాడేసినప్పుడు దాంట్లో మోస్ట్ ఆఫ్ ద న్యూట్రియంట్స్ అనేవి వాటర్ సాల్యుబుల్ ఉంటాయి కాబట్టి అవి వెళ్ళిపోతాయి అన్నమాట. సో మాక్సిమం కుదిరినంత వరకు స్టీమింగ్ అనేది ప్రిఫర్ చేస్తే మంచిది. సో ఇన్ కేస్ కర్రీ చేసుకుంటే కనుక ఆ వాటర్ యూస్ చేసుకుంటాం కాబట్టి అలా పర్వాలేదు. సో మనకి వేగిపోయాయి కాబట్టి నెక్స్ట్ పచ్చిమిర్చి వేస్తాం. ఓకే. మనం కారం యూస్ చేయట్లేదు కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువగా వేస్తాం. సో నెక్స్ట్ మనం స్టీమ్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేస్తాం. ఓకే. వైటమిన్
కే డెఫిషియన్సీని బీట్ చేయొచ్చా? అంటే మనకి రిక్వైర్మెంట్ అనేది మామూలుగా అయితే మెన్స్కి వచ్చేసరికి ఒక 120 mcg ఉంటుంది, ఉమెన్కి వచ్చేసరికి 90 mcg ఉంటుంది. ఒకవేళ లేదు అంటే ఇంకా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే మనం 1 kg బాడీ వెయిట్కి 1 mcg వరకు మనకి ఈ వైటమిన్ కే అనేది నీడ్ ఉంటుంది అనమాట. ఓకే. సో అదేంటి అంటే జనరల్గా అందరూ కూరగాయలు అనేది తీసుకుంటూ ఉంటారు, అండ్ ఆకుకూరలు అట్లీస్ట్ వారంలో ఒకసారన్నా తీసుకుంటారు. సో అలా తీసుకుంటూ ఉన్న వాళ్ళకి కొద్ది వరకు అయినా ఇది మీట్ అవుతుంది. బట్ ఎవరైతే ఎక్కువగా ఆకుకూరలు కూరగాయలు అనేది తీసుకోరో, అంటే రోజు మొత్తంలో ఓన్లీ ఒక్క కప్ ఏదో కర్రీ లాగా తీసుకోవడం, ఇలా ఎంత తక్కువ మోతాదులో అవి తీసుకుంటారో వాళ్ళకి డెఫిషియన్సీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే. సో ఫుడ్స్ ద్వారా అయితే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కంప్లీట్గా. అంటే అదే చెప్పాను కదా, మనకి ఫుడ్ ద్వారా వస్తుంది, యాజ్ వెల్ యాజ్ మన బాడీలో కోలాన్లో ఆ బ్యాక్టీరియా వల్ల మనకి వైటమిన్ కే ప్రొడక్షన్ అనేది అవుతుంది. సో దానివల్ల మీట్ అవ్వచ్చు. బట్ ఎవరైతే అయితే కొంచెం అదర్ ఇష్యూస్ లైక్ అల్సరేటివ్ కొలైటిస్ అంటాము, లేకపోతే షార్ట్ బౌల్ సిండ్రోమ్ అని చెప్పేసి కోలాన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఎక్స్ట్రీమ్ డెఫిషియన్సీ అంటే డైట్ తీసుకున్నా కూడా మీట్ అవ్వలేదు. ఓకే. సో వాళ్ళకి సప్లిమెంట్స్ అవి అనేవి ప్రిఫర్ చేస్తాం. దెన్ సో మనం ఆల్రెడీ స్టీమ్ చేసేసుకున్నాం కాబట్టి దీంట్లోకి నెక్స్ట్ స్పైసెస్ అనేది యాడ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ కొద్దిగా పసుపు వేస్తున్నాను అండ్ కొద్దిగా ఉప్పు. ఓకే. నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి కలిపేస్తాం. ఓకే. దీనిలో కూడా మనం మసాలాస్ ఏం వేసుకోలేదు, అంటే మనం బేసిక్ చూపిస్తున్నాము. దీన్ని ఇంకా మనం కొంచెం టేస్ట్ పెంచుకోవడానికి మనం ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్లు కానీ, లేకపోతే మసాలా పౌడర్స్ కానీ ఇంట్లో చేసుకుంటాం కదా, ధనియాలు చెక్క లవంగా వేసి ఆ పౌడర్ కానీ, లేదంటే ధనియా పౌడర్ ఇలాంటివి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. మేము జస్ట్ సింపుల్ బేసిక్ చూపిస్తాం. ఓకే. సో ఆల్మోస్ట్ నిన్న చేసిన ప్రాసెస్ ఈ రోజు చేసిన ప్రాసెస్ కూడా ఒకటేనండి. జస్ట్ క్యాబేజ్, ఈ రోజు వచ్చేసి మన కాలీఫ్లవర్ అంతే. అంటే సేమ్ ఉన్నాయి. నిన్న మెంతి కూర కూడా యాడ్ చేస్తాం. అదొకటి యాడ్ చేశారు. అదే ఇంపార్టెంట్, ఎందుకంటే మనం చెప్పుకున్నట్లు ఆకుకూరలలో కూడా మనకి వైటమిన్ కే ఎక్కువగా ఉంటుంది. సో నిన్న 2 వైటమిన్ కే రిచ్ ఫుడ్స్ అనేది యూజ్ చేసాము, ఒకటి ఆకుకూర, ఒకటి క్యాబేజ్. దీనికి కాంబినేషన్ ఏం వేసుకోవచ్చు? ఆకుకూర వేసుకోవచ్చు, తోటకూర వేసుకోవచ్చు. ఓకే. తోటకూర కానీ కొంచెం చుక్క కూర ఉంటుంది కదా, అది అయినా సరే వేసుకోవచ్చు. ఓకే. ఒకవేళ ఇట్లా డ్రై నచ్చదు అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. పెరుగు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు నిన్నటి దాంట్లో కానీ ఈ రోజు దాంట్లో కానీ? పెరుగు చేసుకోవచ్చు, అంటే కొంచెం గ్రేవీ టెక్స్చర్ కోసం అని చెప్పేసి యాడ్ చేసుకోవచ్చు. లో ఫ్యాట్ కర్డ్ యాడ్ చేసుకుంటే మంచిది. చూసారా, ఇది చూడగానే కొత్త కొత్త థాట్స్ వస్తున్నాయి నాకు ఎలా వండుకోవచ్చు అని చెప్పి. మనకి ఇది కొంచెం ఫ్లేవర్ పోహా చేస్తారు కదా, అటుకులు ఇది వస్తుంది. చూడడానికి కూడా అలానే ఉంది ఇది అయితే. మన రెసిపీ రెడీ అయిపోయింది అశ్విని, సర్వింగ్ బౌల్లో తీసుకుంటాం. ఓకే. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకున్న కాలీఫ్లవర్ స్టర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి తప్పకుండా. సో వైటమిన్ కేకి సంబంధించి కాలీఫ్లవర్ స్టర్ ఫ్రై ప్రిపేర్ చేసేసుకున్నామండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. కాలీఫ్లవర్ స్టర్ ఫ్రై కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్, జీరా, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, నూనె. కాలీఫ్లవర్ స్టిర్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా పచ్చిశనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఆవిరిపై ఉడికించిన కాలీఫ్లవర్ వేసి కుక్ చేసుకోవాలి. తర్వాత పసుపు, ఉప్పు, కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, కాలీఫ్లవర్ స్టిర్ ఫ్రై రెడీ. కాలీఫ్లవర్ స్టిర్ ఫ్రై కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి అలా ఉందా చెప్తా. సో మొత్తం అన్నీ తీసుకున్నాను ఆల్మోస్ట్. పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. దీంట్లో కారం వేయలేదు కాబట్టి పచ్చిమిర్చి వేసుకుంటే అలా బ్యాలెన్స్ అయిపోయింది అనమాట. మంచి కారం కారంగా చాలా బాగుంది. వెరీ వెరీ యమ్మీ, సూపర్గా ఉందండి రెసిపీ. సింపుల్గా చాలా బాగా చేశారు. అదే, అంటే మనం ఎక్కువ స్పైసెస్ యాడ్ చేయలేదు కాబట్టి కొంచెం నార్మల్గా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకుని ఇందాక చెప్పినట్లు అవన్నీ యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంది.
అవును, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఎస్, వైటమిన్ కేకి సంబంధించి మంచి రెసిపీ ప్రిపేర్ చేసేసుకున్నాం. చాలా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. రేపటి డైట్ మెనూ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.